ఏం ఎట్టట్లు వాడుతుందో గుమ్ములు గుమ్ముతుంటది పొయ్యిలు పోతుంటది ఇట్లా నీళ్ళు అంటే లెక్కే లేదు మంచినూనె దొరుకుతుంది నీళ్ళు దొరకు అట్లుంది ఇప్పుడు పరిస్థితి ఏం కనపడుతుంది అబ్బా నీళ్ళైతే ఫుల్ బట్టి పారేసినాను దినం ఒకరు 3 చెమ్ములు పోసుకున్నా కానీ ఒక 20 దినాలు బయలుదేరి అమ్మా అప్పుడే నీళ్ళు చూస్తేనే కడుపులో మంటలు వేసినప్పుడే అప్పుడే జలకాలాడేకప్పుడే బట్టలు డ్రెస్సులు తీస్తుంది అప్పుడే ఆడ నీ జలకాలాడి నీకు అది చెప్తా నీకా చెప్తాలే ఏమే ఏమో దీంతో వచ్చింది నాకు రంప లేక పొద్దున్న నుంచి తెల్లగటి నుంచి నీళ్ళు మోస్తే జలకాలాడేకి పోసుకుంటే బకెట్లు పోతుంది ఏమన్నా కనపడుతుంటుంది నీళ్ళు మోసేది పోసుకుంటుంది ఏమా ఇది ఎక్కడ మనిషి చల్లొద్దు నీళ్ళు ఏం అట్లా చల్లుతున్నావు అయ్యా నీళ్ళు చల్లుకుంటే అదే పనిగా చల్లుతుందంటే ఏం కసి పెట్టుకున్నావు నా మీద నువ్వు ఏబా ఎందుకు అట్లా సత్తాయిస్తున్నావు స్నానం కూడా చేయనివా ఏం స్నానం చేస్తావే పిల్లలు కదా పాలకి ఎంపర్లన్నట్లు అంత గట్టిగా అరుస్తున్నాం అట్లే బాత్రూమ్ లో ఉన్నా కూడా నేను ఏం చెప్పినా నీకు ఏం చెప్పినా అలా 3 చెమ్ములు నీళ్ళు పోసుకోవాలి రోజుకి ఏం చెప్పినా 3 డ్రమ్ములు నీళ్ళు ఖాళీ చేస్తాడా 3 డ్రమ్ములు ఖాళీ చేసినా చూసినావా ఏం దెబ్బ పోతున్నావు ఊరుకుండా నీళ్ళు అంటే నీకు ప్రశాంతం నీళ్ళు కానీ పోసుకొని ఇవ్వను ఈ ఊరు అక్కడ డ్యామ్ అనుకున్నావా ఎనుగొడ్డ అక్కడ డ్యామ్ లో బుస్సు అనుకుంటుండే కొనల్లో నీళ్ళుడా తిప్పకదే ఉండగానే నీళ్ళు కూడా పోసుకొని ఏం మనిషి ఏం పాడో ఇంత పీసురాని వాడిని ఆడ చూడలేదప్ప ఇంత పీసులు పట్టు పడతాడు నీళ్ళు కూడా పోసుకొనిడు తలకాయ ఆర్పుకున్నా ఫ్యాన్ వేసుకొని తలకాయ నాలుగు చల్లగా పడిచి మీరు పడిచి వస్తే ఏం చేస్తావు ఫ్యాన్ వేస్తాను ఏమన్నా పోతుందే ఏడుకాయ పెట్టుకోండి కూలరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయ్యో ఏం ఇంత పిసినాడుతాయారా నువ్వు కాదు 10,000 రూపాయలు పెట్టి తెచ్చిన 10 నిమిషాలు కూడా వేసుకోదు ఏంది ఇంత ఇత్తపోతాయారా నువ్వు నువ్వే అంటుంటివే జనాలందరూ అందరు ఇంట్లోనే సామాన్లు ఉన్నాయి అంటివే మన ఇంట్లో ఏంటుకోకూడదు మన మర్యాద ఏంటి పోకూడదు పోతుందేమో అని చెప్పి నీ మర్యాద కాపాడేదానికి నేను అన్ని కొంటూనే ఉన్నాను అంటే పూజ చేసుకునేకే కూలర్ తెచ్చింది ఎవరన్నా వచ్చి చూస్తే ఉందప్ప వాళ్ళ ఇంట్లో కూలర్ అయినా అంతేగాని ఉందో లేదా అని చెప్పి 24 గంటలు దాన్ని వాడేదేనా రేపు నుంచి బాత్రూమ్ లో కూడా పెట్టమంటావు నేను బయట ఎండలు ఎట్లున్నాయి అసలు ఎంత వేడిగా ఉంది ఒకసారి చూడు లేకుండా ఒక్క సెకండ్ ఉండేకైతుంది ఇంట్లో అదే నేనేమంటున్నాను లోపల కానీ పెట్టప్ప కిచెన్ లో ఒకటి పెట్టు బెడ్రూమ్ లో ఒకటి పెట్టు బాత్రూమ్ లో ఒకటి పెట్టు అన్ని నీకు పూర చల్లగా ఉండాలంటే ఎట్లయితుంది అమ్మ రోత కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి అనుకున్నావు అంత ముందు నెలలోనా 30 రూపాయలు వచ్చిందా మళ్ళీ పోయిన నెల ఎంత వచ్చా 31 రూపాయలు వచ్చా మళ్ళీ ఈ నెలలోనా మళ్ళీ ₹1 2 రూపాయలు పెంచాలని కూలర్ అని చెప్తావా ఏం చేయాలనుకున్నావు నన్ను ఏం చేయాలనుకున్నావు నువ్వు 10,000 పెట్టి గుజరీకేసాక కాదు ఇంట్లో చూసే సామాన్ ఉందా లేదా అంతే ఫ్రిడ్జ్ కూడా ఆన్ చేసినా అయిపోతా అయ్యో రామా ఫ్రిడ్జ్ ఆన్ అయిపోతే ఎట్లా 24 గంటలు ఆన్ లో ఉంటేనే అది పనికొచ్చేది అప్పుడు పనికి రాదు అది దాంట్లో అయితే ఏమీ లేవు ఊరికే చూసేది పెట్టాను మళ్ళీ దాన్ని ఆన్ చేసి కూర్చున్నావు రవ్వంతో కరెంటు బిల్లు నీ కనపడుతుంది నీకు సంపాదిస్తే ₹1 నువ్వు మాట్లాడుతున్నావు ఊరికే గుడ్లు పెట్టే కోరికైతే ఆ బాధ ఏదో తెలుస్తుంది నీకేం తెలుస్తుంది ఆమ్లెట్ వేసుకొని ఉఫ్ఫు అని నంచుకొని తినేకి ఉండాలి వంతన్నా నమ్మయ్య ఆడ తెచ్చి కట్టపెట్టరా ఏమో గాని ఇంత పీసినారు మొగుడిని వద్దురా దేవుడా నాయన కాపురమే వద్దనిపిస్తుంది నాకు వంట అన్నా చేద్దాం అక్కడ తలకాయ నొప్పి లైటర్ ఆడబెట్టినో ఏమో అయ్యయ్యో ఇది కూడా అయిపోయినట్టుంది ఏమయ్యా
ఏమేనా ఏమైందా? గ్యాస్ అయిపోయింది, వంట ఎట్లా చేయాల నేను? అయిపోయిందా? కట్ల మీదనే చేస్తుంది. ఏంది కట్ల మీద? ఇప్పుడు గ్యాస్ అయితే గడవ అయిపోట్టినా అంతా మొత్తము, మళ్ళీ కట్లు కూడా గడిచేయాలనే ఇప్పుడు. మరి ఎట్లా వంట చేయాలనుకున్నావు? ఎట్లా వంట చేయాలా? ఎండ్లు ఎట్లున్నాయి ఇప్పుడు మే నెలలో? ఉంటే బిడ్డలు పెట్టినప్పుడు అదే అవుతుంది. మాంసుడే బాగున్నారా? పిల్లలు వచ్చినారు. ఏతో కరెంట్ పట్టుకుని ఊపుతున్నావు? అయ్యో ఏం చెప్తాను కావాలడు మీ అత్త బయట గాలి సోకూడదని తన గాలే సోకాలని నాకే ప్రేమతో ఊపుతుంది. ఆ పిల్లలు వచ్చినప్పుడు కూడా ఇట్లా చేయాలా నువ్వు? సరే సర్లే, మీ గొడవతోనే ఉండేది కానీ కాఫీనా ఆడాడ బయట అలకల్లానే ప్యానెల్ కలిపి పెట్టింది, అదే తాగిపోండి. చిచి ఇంటికి వచ్చిన ఏం తెలుసా మీకు? ఈ వయసులో కాఫీలు టీలు అంటే ఎట్లుంటుంది తెలుసా మీకు? షుగర్లు వచ్చి పోతారా మీరు? ఏందనుకున్నావు? ఈ వయసుకే షుగర్ వస్తాదని కాదడా, ఇంట్లో చక్కెర లేదు, టీ ఆడలేదు, ఏం లేదు. 50 గ్రాముల టీ చేయించినాడు ఇంట్లో, తెచ్చేకే బరువు అయ్యి ఇంత పీసినా తేడా చూడలేదు నాయన. ఓహో, ఒంట్లో కాదు ఇంట్లో లేదా షుగర్? చెప్పాలి కదా. సరేలే వాళ్ళు ఏటగా పోతున్నట్టున్నారా? సినిమాకి పోతాంటే చల్లగా పోతున్నట్టున్నారు కదా ఆన్లైన్లో. కొత్త ఉండ అవన్నా సరిగ్గా పోసురా, సగమే పోసావు. ఏం చేస్తా వాళ్ళు తప్పదు. మళ్ళీ ఏం చేయాలి? ఏగల ఏమో పెద్ద పోటుమగడు బాగా చూసుకుంటాడు అనుకుంటే నేను. అందరూ అంటే బాగా చూసుకుంటారు, బాగా దండి కాస్తుందంటే ఏమో అనుకుంటే అడమ్మ ఇంత పిసినారు అడ చూడలేనైనా. ఇంత అద్దమాన ₹1 ఖర్చు పెట్టాడు. ₹1 ఖర్చు పెట్టుకోకుండా ఎట్లా చూసుకుంటాడు చూడు చెప్పు. సినిమా పోదామని చెప్తే చల్లగాలి వస్తుందని ఇంట్లో కూర్చుంటే అంతా నానిపోతే. సరే సరే టైం పోతామాతో మా అంతా ఎట్లా ఎగుతున్నావు అది నీకే తెలుసు. పాస్ పండ్లు కూడి పెడితే బంగారు పళ్ళు వచ్చి తిన్నట్టు మా ఇంత పిసినార్థం చేస్తున్నాడా? నీ బిడ్డని చేసుకుంటా మాతో అంతా ఖర్చు పెట్టిస్తా మొత్తం. ఆ పని చేయాలడు. నువ్వు బాగుపడద్దు, నువ్వు బాగుపడద్దు. ఏమే ఏం ఆకలేనట్లుంది? ఏం చేసినావు? అన్నమా ఏం చేయలేదు కానీ ఇంకా పోయి నూనె పంపించుకొని రాపమ్మా. కాదే నేను తెచ్చే అన్నాలా నూనె వారం కూడా కాలే ఈ గ్లాస్ నిండా తెచ్చే. అప్పుడే వారానికి గ్లాసులు గడిచేయాలంటే కొంచెం ఏమనుకున్నావు నువ్వు మనసులో? నన్ను నాకు అర్థం కాదు. ఏమనుకుంటా ఇంత గ్లాస్ తెచ్చి వారం 10 రోజులు వాడాలంటావే, ఇప్పుడు ఏం చేసేది చెప్పు? నూనె ఎక్కువ వాడకూడదు, కాయలాలు వస్తాయి. ఏందనుకున్నావు? రోగాలు వచ్చి పోతారు. సరే సర్లే కానీ ఇప్పుడు వంట చేయాలా? తేప పోయి ఉండవప్ప అంగడాయప్ప రాపా. ఏమే మంచి నూనె ఉందా? మంచి నూనె లేకుండా ఉంటుందా అంగట్లో? 1/4 కేజీలో సగం పోయి. భలే వ్యాపారం మొత్తం అప్ప, 1/4 కేజీలో సగం పోయాలా? మళ్ళీ ఏం చేస్తావు? అంతంత నూనె కంట పోయి ఉండేది ఇద్దరికే. యా నూనె పోయాలా? కొబ్బరి నూనె పోయాలా? మంచి నూనె పోయాలా? మంచి నూనె పోయి. నీకోసం ఉన్నట్లుంది పట్టు. ఇది కూడా అది రేటు తక్కువ ఉండేది పోయి. ఏంటో పామాయిల్ ఏందంటారు చూడు, అది పోయి. పామాయిల్ పట్టు. నీకేం ఫ్రీడమ్ ఇస్తానని కట్టవా? అది
నువ్వు అది పోసి రాబో ఇంక నీతో జోలో పోసుకొని పోతావు ఇది రోంతా అంటే నేను ఇది పోసొచ్చే లోపల అది నువ్వు లోపల అంగిట్లా పోసుకున్నాక ఆడ పెట్టుకో ఈడ పెట్టింటాను నువ్వు అది పోసి ఇంట్లో పోసి రాపో. అట్లా కాదులే గాని నువ్వు దీంట్లోకి ఎడన్నా ఒకసారి పోయి అప్ప అక్కడ ఆడ పోసకుంది దాంట్లో జోగులో పోతున్నా జోవులేని ఎట్లా పోతుంది ఎంత ఉంది ఇంకా చూడు ఎంత ఉంది దీన్ని ఏం చేస్తావు ఇంకా వారం ఎంత నూనె ఆడే పెట్టుకున్నావు నువ్వు వాయమ్మ ఈ లాస్ట్ లో మిగిలిన నూనె ఉన్నట్లు ఉందప్ప ఇదంతే కాదు నీకేమి నీ 4 కేజీలో సగం అంటే ఇంకా దీంట్లో ఇంకా ఆ నూనె అంతా ఏం చేస్తావు నేను వస్తాను పా నీ ఏంటి వస్తాను పా లేకపోతే దీంట్లో పోతా ఊరు నేను ఆడ పోతాం పా నేను ఇంటికాడికి వస్తాను వస్తాం పా ఇంటికి పోదాం పా కాదా చెప్పు మళ్ళీ ఇంకా అంత దూరం నువ్వేమొస్తావు ఏడ దీంట్లోకి పోయి అక్కడ యాడుంది ఖాళీ ప్లేస్ యాడుంది ఖాళీ ప్లేస్ కింద అడగిన గుంతుంటా గుంతలా పోతే సరిపోతుంది ఆగుంటుంటా అయ్యో అయ్యో ఏంది చూడుగా నీ పిసినానతనం వల్ల ఉన్నదిబా ఉంచుకున్నదిబా ఇదే ఎంత ఉంది ఇది నేను ఇంటికాడికి వచ్చి పోతా అంటే లేదంటే నువ్వు వీటికి వచ్చినా అయిపోతాను ఇంట్లో పోసిరాపా అంటే నేను కింద గుంటుంటది కదా తగ్గుంటది దాంట్లో పోతావు మనం వంచితే అంత బాగా తెలిసినాడప్ప నీకు దేవుడు అన్నట్లు అయిపోయి చూడు పరిస్థితి కాదా బడత పిండుకుంటే ఇట్లా గ్లాస్ లా పిండుకోవచ్చు వస్తా చూడు ఇంకా యావ ఉండేటివన్నీ వస్తా చూడు ఏరుకో పిండుకో పోయా పిలుచుకొస్తాను పిలుచుకురాపో పిలుచుకొస్తా దీని డబ్బులు ఇచ్చిపో వస్తాను తట్టుకో దీని డబ్బులు ఇచ్చిపో నూనె పోయి దీంట్లోకి పోయి మీరు అమ్మ తల్లి అబ్బా చేసుకోపో 5 రోజులు పడతావు 10 రోజులన్నా పడతావా వస్తావు వారం వస్తుంది పిసినాడుతాను వాళ్ళు బాగా పిలుచుకొస్తాను కుక్కలు నాకి నీటి మళ్ళీ నేనంటే కాపులు ఉంటాను పో ఇంక నువ్వు దాన్ని పిలుచుకొస్తాను హాయ్ ఫ్రెండ్ మా ఏఎస్ఆర్ సబ్స్క్రైబర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పిసినారితనం అంటే అంత ఉండకూడదు. పెళ్ళాము తేర్లా పోదామంటుంది. ఆ తేర్లా పోతే దుమ్ము ధూళికి ఎందుకని ఇంట్లో ఉంటే తను కూడా బాగుంటుందని ఇంట్లోనే ఉండని చెప్తున్నాను. పోదామంట తేర్లోకి ఆడబోనిస్తావు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి పిసినాలను కట్టుకుంటే మాత్రం అంతే. నీళ్లు తాగాలంటే కూడా కొలత పెట్టుకుంటారు. కాబట్టి చేసుకునే వాళ్ళు కొంచెం చూసుకొని పెళ్లి చేసుకోండి. ఇలాంటి పిసినారులు మాత్రం చేసుకోవద్దండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్.